క్యాజువల్ గా ఏంటంటే ఒక ప్లేన్ క్రాష్ అయినప్పుడు పైలట్లనే దోషులుగా చూపిస్తారు. ఈ ప్లేన్ లో జరిగిన దాంట్లో కూడా పైలట్ల మీదనే దోషులుగా చూపించాలని చూశారు. కానీ ఈ ఫ్లైట్ లో ఉన్న పైలట్లు మాత్రం వాళ్ళ ప్రాణాలకు తెగించి చివరి క్షణం వరకు కూడా ఈ ఫ్లైట్ ని క్రాష్ అవ్వకుండా ఉండడానికి చూశారు. ఒక ఫ్లైట్ లో క్రాష్ అవుతున్నప్పుడు పైలట్లకి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ తప్పించుకునే ఛాన్స్ యూజ్ చేయకుండా చివరి క్షణం వరకు క్రాష్ అవ్వకుండా ఉండడానికే చూశారు. ఈ ప్లేన్ క్రాష్ జరిగేటప్పుడు రెసిడెంట్ ఏరియాలో ఉన్న బీజే మెడికల్ హాస్టల్ మీద క్రాష్ అయింది. ఒకవేళ హాస్టల్ మీద కాకుండా పక్కకు వాళ్ళు క్రాష్ చేసి ఉంటే అప్పుడు వేలలో మరణాలు అనేవి నమోదయ్యాయి. కానీ వాళ్ళు ఎక్కడైతే తక్కువ లాస్ ఉండిద్దో అక్కడ సెలెక్ట్ చేసుకొని మెడికల్ హాస్టల్ మీద అయితే క్రాష్ చేశారు. కాబట్టి పైలట్లకి తప్పేం లేదు. మామూలుగా అయితే ప్లేన్ హైట్ లో వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్లైట్ లో ఉన్న ఫ్యూయల్ మొత్తాన్ని రిలీజ్ చేస్తారు. కానీ ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే అది రెసిడెంటల్ ఏరియా మీదుగా వెళ్ళటం వల్ల వాళ్ళు ఫ్యూయల్ ని బయటికి రిలీజ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. కాబట్టి అది క్రాష్ అవ్వగానే దానిలో ఉన్న ఫ్యూయల్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.